మన పూర్వీకులు దశావతారాల గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఈనాటి డార్విన్స్ థియరీ నియమానికి కూడా, అంటే ఆర్గానిక్ ఆఫ్ లైఫ్ అని మనం చెప్పుకునే విషయాలు ఈ దశావతారాలకు ఎంతో దగ్గర సంబంధాలు ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, శ్రీరామ, పరశురామ, బలరామ, కృష్ణ, బుద్ధ అని మన పూర్వీకులు దేవుని అవతారాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథను ఎంతో బాగా వివరించారు. జీవరాశులన్నిటిలో మొట్టమొదటిది సముద్ర జలంలో పుట్టింది. అలా పుట్టిన జీవరాశులు సముద్రంలో కూడా మనగలిగినవి అని చెప్తారు. మరి అదే కదా కూర్మ అవతారం. ఆ తరువాత కొన్ని జీవరాశులు పశుపక్షాదులుగా పరిణితి చెందాయి. అదే వరాహ దశ. భూమి పైననే సంచరించును గాని నీటిని, బురదను ఎక్కువగా ప్రేమించును, ఆశ్రయించును. మృగరూపము నుంచి మానవ రూపము ఏర్పడుతున్నప్పుడు నరసింహ దశ అన్నారు. తరువాత ఆది మానవుడు ఆవిర్భవించిన దశను వామన దశ అన్నారు. మరగుజ్జు దశగా కూడా వర్ణించారు. అటు తర్వాత ఆటవిక దశ, పశుపోషణ దశ, వ్యవసాయ దశగా వర్ణించారు. అన్నీ ఉండి అన్ని వదిలి సర్వసంగ పరిత్యాగము గావించిన బౌద్ధ దశను పరిపూర్ణ మానవుడు అన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మన పూర్వీకులు చెప్పిన దశావతారాలు డార్విన్ థియరీ సిద్ధాంత ప్రకారం ఉన్నాయి అని. సనాతన ధర్మాచారాలలో ప్రతి అవతారానికి ఒక ప్రాముఖ్యత, ప్రపంచ మనుగడతో ముడిపడి ఉంది. ధర్మబద్ధంగా అడుగులు ముందుకు వేయించడానికి అని చెప్పడానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ మరేదైనా ఉంటుందా?